ఫోన్ అన్న బరువు ఉందా? చిన్నగా చిన్నగా స్లో. వన్ ఐషు వన్, ఓన్లీ వన్. ఒకటి తీసుకో. కాళ్ళు ఒత్తుకో నాన్న, కాళ్ళు ఒత్తుకో. అబ్బా అయ్యో. వన్ ఓన్లీ వన్. ఒకటే నాన్న. నన్ను పుట్ ఇట్ బ్యాక్. బాస్కెట్లో వేయి, బాస్కెట్లో పెట్టు. కమ్, బాస్కెట్లో వేయి. ఒకటే బాస్కెట్. గుడ్ జాబ్ నాన్న. అన్నీ వేయి, ఒక్కొక్కటి అన్ని బాస్కెట్లో వేయి. దా, గుడ్ జాబ్ నాన్న. అయ్యో, బాస్కెట్ లోపల వేయాలి, ఇన్సైడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లాగ్ అయితే ఇట్లా మేము ఖమ్మం వెళ్తున్నాము రేపు. సో దానికి కావాల్సినవన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను. ఐషానికి కావాల్సిన స్టఫ్, ఇంకా మా స్టఫ్ అంతా కూడా. అండ్ నేను కూడా ఇట్లా వెళ్తున్నాను కాబట్టి కొన్ని నైట్ వేర్ షాప్ చేసి పెట్టుకున్నాను. మోస్ట్లీ మీరు అందరు ఇట్లా కామెంట్స్ పెడుతుంటారు కదా, నా నైట్ వేర్ మంచిగా ఉంటాయి, ఎక్కడ తీసుకుంటా అని చెప్పి. యుఎస్ లో అయితే యూజువల్ గా నేను నైట్ వేర్ షాప్ చేసేది టార్గెట్, మేసెస్ అండ్ కాస్కోలో కూడా అప్పుడప్పుడు మంచి నైట్ డ్రెస్సెస్ పెడతారు. మంచి బ్రాండ్ ఇట్లా టామీ కానీ అట్లాంటివన్నీ ఉంటాయి. అవి కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటాయి. కమింగ్ టు మేసెస్, నేను ఒకేసారి చాలా బంచ్ తీసుకున్నాను మేసెస్ నుంచి. ఆ నైట్ వేర్ బ్రాండ్ వచ్చేసి లైలా. బట్ రీసెంట్ గా చూస్తుంటే ఆ నైట్ వేర్ కనపడడం లేదు మేసెస్ లో. ఇన్ కేస్ మీకు ఇట్లా ఆ లైలా బ్రాండ్ నైట్ వేర్ కావాలి అంటే ఏదర్ అమెజాన్ కానీ లేకపోతే కోల్స్ లో కూడా ఉన్నాయి, అక్కడ కూడా చెక్ చేయొచ్చు. అండ్ టార్గెట్, ఇయర్ అరౌండ్ టార్గెట్ లో మీకు సీజన్ కి తగ్గట్టు వాళ్ళు నైట్ వేర్ పెడతారు. సమ్మర్ అయితే ఇట్లా షార్ట్స్ అట్లా ఉండి, అండ్ వింటర్ అయితే ఇట్లా ఫుల్ స్లీవ్స్ అలా ఉంటాయి. టార్గెట్ నైట్ వేర్ కూడా మంచిగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం అది కూడా క్వాలిటీ బాగుంటుంది. అండ్ కమింగ్ టు ఇండియా, ఇక్కడైతే నేను స్టాండర్డ్ గా ఎప్పుడు తీసుకునేది ఒకే ప్లేస్ లో, వెదర్ ఇఫ్ ఇట్ ఇస్ ఇట్లా నైట్ డ్రెస్ కానీ నైటీస్ కానీ ఫ్రాక్స్ లాగా మోడల్ ఏదైనా కూడా బాలాజీ హోజరీ. ఆల్మోస్ట్ మేము ఒక 10 years నుంచి నాకు తెలిసి మేము అక్కడే పర్చేస్ చేస్తున్నాము. మంచిగానే ఉంటాయి, వాళ్ళ బ్రాండ్ ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాండ్ కూడా ఉంటుంది, స్వీట్ డ్రీమ్స్ అని చెప్పి, అవి కూడా మంచిగా ఉంటాయి. అండ్ ఇంకా జూలియట్ బ్రాండ్ ఉంటుంది నైట్ వేర్ కి, అది కూడా చాలా బాగుంటుంది. కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటుంది, బట్ దాని క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మీకు ఒక నైట్ వేర్ 3 years అలా అయినా వస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న నైట్ వేర్ కూడా బాలాజీ హోజరీలోనే తీసుకున్నా నేను. మోస్ట్లీ అందరూ ఈ టైప్ ఆఫ్ నైట్ వేర్ అడుగుతూ ఉంటారు నన్ను, ఎక్కడ పర్చేస్ చేసా అని చెప్పి. ఇట్లా కొంచెం కాలర్డ్ నెక్ వచ్చేసి ఇట్లా. సో ఇది కూడా నేను బాలాజీ హోజరీలోనే తీసుకున్నాను. అండ్ అక్కడ ఇట్లా కాలర్డ్ నెక్ వచ్చిన ఈ ప్యాటర్న్ నైట్ వేర్ వాళ్ళు ఇట్లా ప్రీమియం నైట్ సూట్స్ అని చెప్పి పెడుతున్నారు. ఇది ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది రెగ్యులర్ నైట్ వేర్ కన్నా. అబౌట్ నా నైట్ వేర్ ఇది. అండ్ ఇంకా కూడా నేను ఐషానీకి టాయ్స్ స్టోర్ చేయడానికి ఇట్లా ఒక టాయ్ బాస్కెట్ తెప్పించాను అమెజాన్ నుంచి. అది చిన్న ఇట్లా కాంపాక్ట్ ఉంటుంది, మన ఇంట్లో కూడా పెద్దగా స్పేస్ ఆక్యుపై చేయదు, అండ్ దాన్ని ఈజీ టు క్యారీ. ఇప్పుడు నేను అదే టాయ్ బాస్కెట్ ఇట్లా ఖమ్మం కూడా తీసుకెళ్తున్నాను, తనకు కావాల్సిన టాయ్స్ అన్ని పెట్టేసి. నాకు టాయ్ బాస్కెట్ ఇదే నేను తీసుకున్న టాయ్ స్టోరేజ్, ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను. చెప్పాను కదా, ఇది ఈజీగా మనము క్యారీ కూడా చేయొచ్చు. అండ్ దీంట్లో ఇట్లా ఆర్గనైజ్డ్ గా టాయ్స్ పెట్టలేము, కానీ గబగబా అన్ని దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఇల్లు మొత్తం టాయ్స్ కనపడకుండా దీంట్లో సర్దచ్చు. అండ్ దీంట్లో కూడా ఐషాని ఫేవరెట్ టాయ్ వస్తుంది ఫస్ట్. ఇది పాపం అసలు అయిపోయింది, దీనికి ఏం లేదు, మొత్తం ఒక చెవుడిపోయింది, ఒక కాలు పోయింది, ఇంకొక కాలు ఇరిగిపోయింది. ఇలాంటి టాయ్ మాకు దొరకడం లేదు ఎక్కడ తనకు తీసుకుందాము అన్నా కూడా. బట్ ఇది తన చాలా ఫేవరెట్. తను మార్నింగ్ నిద్ర లేసినట్టు నేను బూ అని చెప్పి దీన్ని అడుగుతుంది, అందుకే ఇంక ఇది క్యారీ చేస్తున్నా.
అండ్ అలాగే ఒక బాల్. అండ్ ఇంకా ఇదేమో మేము తెచ్చుకున్నదేమో ఫ్రిడ్జ్ లో వెజిటేబుల్ స్టోర్ చేయడానికి, బట్ తనకి ఇది చాలా ఇష్టం. దీంట్లో అన్ని ఇలా ఉంటాయి, ఆల్ఫాబెట్స్ A అండ్ తర్వాత ఇట్లా స్క్వేర్, స్టార్ షేప్, డి, ఇట్లా కొన్ని ఆల్ఫాబెట్స్, కొన్ని మిక్స్ ఆఫ్ షేప్స్ అట్లా ఉంటాయి. తను దీంట్లో నుంచి తీసి కింద పడేసి మళ్ళీ దీంట్లో లోపల వేసి ఆడుకుంటూ అలా చేస్తుంది. కాబట్టి ఇది కూడా తీసుకెళ్తున్నాను. అట్లా కొన్ని తన ఫేవరెట్ టాయ్స్. అండ్ ఇట్లా బాల్, తనకి ఇట్లా బాల్ త్రో చెయ్యి అంటే త్రో చేసి ఆడుకోవడం ఇష్టం ఇది. అండ్ కంపల్సరీ ఐషాని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా నాకు ఉండాల్సింది బుక్స్. సో ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. దిస్ ఇస్ మై ఫస్ట్ లైబ్రరీ. అండ్ ప్రైస్ వచ్చేసి ఇది మొత్తం అరౌండ్ ఒక 400 రూపీస్ ఉంది. బట్ మీరు మీ బేబీకి ఫస్ట్ టైం బుక్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు కూడా నాకు ఎప్పుడు అడుగుతుంటారు ఇక్కడ ఏం బుక్స్ తీసుకున్నారు అట్లా అని చెప్పి. సో ఈ లైబ్రరీలో మీకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి, పెట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఉంటుంది, ఇంకా కలర్స్, ఫార్మ్ యానిమల్స్, బర్డ్స్, ఇట్లా అన్నీ ఉంటాయి. సో ఇట్లా ఉంటాయి బుక్స్ అన్ని. ఇందులో కూడా నాకు ఒక బుక్ మిస్ అయింది, ఐషు ఎక్కడ పడేసిందో తెలియదు, చూడాలి. సో ఈ బుక్స్ కూడా చిన్న చిన్నగా ఉంటాయి, హ్యాండీగా. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తుంటే మీ బేబీ మంచిగా ఇట్లా బుక్ పట్టుకొని ఆడుకోవడానికి వస్తుంది. ఐషుకి ఇది అవసరం లేదు, బట్ తను ఈ చిన్న బుక్స్ ని బాగా ఇల్లంతా ఇట్లా పట్టుకొని ఏదో చదువుతూ క్యారీ చేస్తుంది. అండ్ చాలా ఉన్నాయి కాబట్టి వెంటనే చదివేస్తుంది. ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్ గా చదివి పక్కకు పెడుతుంది. అంటే అన్ని బుక్ 100 పేజెస్ అట్లా చేసి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇన్ కేస్ బుక్స్ అలవాటు చేయాలి అలా అనుకుంటే, బికాస్ చాలా ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకా న్యూ బేబీస్ ఉన్న వాళ్ళకి ఇట్లా 6 months అట్లా ఉన్నప్పుడు మీ బేబీ డైపర్ షీట్ మీద బాగా అలర్ట్ చేస్తున్నా కూడా ఈ బుక్ ఇచ్చేసి మీరు మంచిగా వాళ్ళ డైపర్ కూడా క్లీన్ చేసేయచ్చు. అండ్ ఇంకొకటి ఇది తీసుకున్నా నేను, బెడ్ టైమ్ స్టోరీస్. దిస్ ఇస్ పెప్పా పిగ్ బెడ్ టైమ్ స్టోరీస్. బట్ నేను తనకి చదువుతున్నాను, స్టిల్ అంత మంచిగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తను ఒక 2 pages చూపించేశాక నైట్ అని చెప్తుంది. మేబీ తనకి ఇది అంతగా నచ్చలేదు అనుకుంటా. యూజువల్ గా తనకి బుక్స్ బాగా నచ్చుతాయి, సమ్హౌ ఇది అంతా తనకు నచ్చలేదు. సో ఇది అయితే నేను మస్ట్ రికమెండ్ చేస్తాను. మీరు ఇట్లా బుక్స్ ఇంట్రడ్యూస్ చేయాలంటే మాత్రం పక్కా తీసుకోండి, మంచిగా హెల్ప్ అవుతుంది ఇది. సో ఇంకా నేను కూడా డిన్నర్ చేసేసి ఇంకా కొంచెం స్టఫ్ అంతా మళ్ళీ ఇంకొకసారి చూసుకొని అన్ని పెట్టేసానా లేదా అని చెప్పి చూసేసుకొని అన్ని పెట్టేసి ఇంకా పడుకొని లేసి రేపు మార్నింగ్ ఎర్లీగానే స్టార్ట్ అయిపోతాం. బికాస్ ఇట్లా లాక్డౌన్ 5 వరకే ఉంది కదా. మళ్ళీ నన్ను మా తమ్ముడు వాళ్ళు వదిలేసి మళ్ళీ వాళ్ళు కూడా 5 లోపు బ్యాక్ వచ్చేసేయాలి. అందుకే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోతాము. సో ఐల్ క్యాచ్ యు టుమారో. సో ఆల్ సెట్, మేము ఖమ్మంకి రెడీ అయిపోయాము. ఐషాని కూడా రెడీ అయిపోయింది విత్ హర్ టాయ్ బాస్కెట్. ఇంకా ఒక couple of minutes లో ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఐషా ఐషాని నీ హ్యాండ్ బ్యాగ్ చూపినానా, నీ హ్యాండ్ బ్యాగ్ చూపించు. ఐషాని బాయ్ బాయ్. Hey. మా జర్నీ స్టార్ట్ అయ్యి కూడా ఒక 1 hour అవుతుంది. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయిన ఒక 10 minutes or 15 minutes కి ఐషాని నిద్రపోయి ఇంకా పడుకోనే ఉంది. తను ప్రాబ్లీ ఇంకొక 2 hours పడుకుంటుంది అనుకుంటా. అప్పుడు మేము క్లోజ్ టు సూర్యాపేట కూడా వెళ్ళిపోతాం కదా రాజా. కరపస పెట్టినాను అందరికి పెట్టి
Good job, Nani. Disco. Disco. ఇది ఎక్కడ వంటి మళ్ళీ మీకుందా అండి మళ్ళీ అమ్మా నైట్ అంతా కూడా ఫుల్ గా సౌండ్ స్లీప్ వేసేసాం మేము. బికాస్ జర్నీ చేసి ఇంకా తర్వాత పడుకోలేదు, ఇంకా మాట్లాడుకుంటూ అలా ఉన్నాం కాబట్టి నైట్ మాత్రం బాగా సాలిడ్ గా నిద్రపోయా. ఐషాని కూడా మంచిగా పడుకుంది. అండ్ ఇప్పుడేమో వాళ్ళిద్దరు మార్నింగ్ వాక్ చేస్తున్నారు. భరత్ వాళ్ళ ఏరియా చాలా అట్లా ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా. సో బాగుంది అసలు, ప్రశాంతంగా ఎక్కడ చూసినా మొత్తం గ్రీన్ గా అట్లా మంచిగా ఉంది. కొంచెం మనకు హైదరాబాద్ కన్నా డిఫరెంట్ గా కనిపిస్తుంది కదా, మనం ఇట్లా ఊరికి అట్లా వస్తే హైదరాబాద్ లో మనం ఎక్కడ చూసిన అపార్ట్మెంట్సే కనిపిస్తాయి, ఎక్కడెక్కడ చూసినా మంచిగా ఇట్లా ఇండివిజువల్ హౌసెస్ అట్లా కనిపిస్తాయి. ఐషానికి అయితే కింద వాళ్ళ నానమ్మ ఉప్మా చేస్తున్నారు, ఇంకా అయిపోయాక వెళ్ళి ఫీడ్ చేస్తా. అండ్ ఆంటీ కూడా చాలా వండి పెట్టేశారు, ఫుల్ మాకు బాగా ఫుడ్ మళ్ళీ ఎక్కువ అయిపోయింది. బాగా స్వీట్స్ చేశారు, లడ్డు, తర్వాత స్నాక్స్, స్వీట్ పూరి అన్ని చేసేసి పెట్టేశారు. సో నా డైట్ అంతా కొన్ని రోజులు బంద్ పెట్టేసి ఇంకా వండినవన్నీ తెలుస్తున్నాం. ఓకేనా ఓకేనా ఇషాని? బ్రేక్ఫాస్ట్ టైం, బ్రేక్ఫాస్ట్ టైం. గువ్వానా? ఏదమ్మా అవి క్యాండీస్ కదా, నీకు గువ్వా ఎందుకు కనిపిస్తుంది అక్కడ? చూడు 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 చూడు, ఈ బేబీ చూడు, ఈ బేబీ ఏం చేస్తుంది? వెల్ ఐషాని చేతిలో ఉన్నదైతే బాటిల్స్ క్లీన్ చేసే బ్రష్, మనం రెగ్యులర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అది క్లీన్ చేసే బ్రష్. ఇది నేను తన మిల్క్ బాటిల్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాను. నార్మల్ బేబీ మిల్క్ బాటిల్స్ క్లీన్ చేసే బ్రష్ కన్నా ఇది వే ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. ఇది నేను ఐకియాలో పర్చేస్ చేశాను. చిగురు కూర భరత్ ఫేవరెట్ కూర. నేనైతే రెగ్యులర్ గా తిన్నదైతే చిగురు, మేమైతే పప్పే చేసుకుంటాము, అప్పుడప్పుడు పచ్చడి చేస్తారు అనుకుంటాం మా ఇంట్లో. బట్ కూర అయితే ఫస్ట్ టైం చాలా బాగుంది. అండ్ మనకు మన ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంటుంది కదా, బట్ ఇట్స్ వెరీ స్ట్రేంజ్. భరత్ కి అయితే పెరుగు ఇష్టం, మన ఇంట్లో పెరుగు మిగడ అదే చెప్తూ ఉంటాడు. అందుకే అట్లా వీడియో తీసేస్తే తనకు చాలా ఇష్టం వాళ్ళ ఇంట్లోది. ఫస్ట్ ఆంటీ అంకుల్ హాయ్ చెప్పండి. హాయ్ అమ్మా. ఆంటీ అంకుల్ ఎప్పుడు ఎక్కువ నా బ్లాగ్స్ లో మాట్లాడలేదు కదా, సో ఈరోజు అందుకని చిన్న చిట్ చాట్ ఆంటీ వాళ్ళతో. నా ఫస్ట్ క్వశ్చన్, ఆంటీ నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అని చెప్పా కదా, మీకు కూడా వీడియో పంపించా కదా వదిన ఉన్నప్పుడు ఇక్కడ, మీరు ఏమనుకున్నారు చూసి? బాగా చేస్తా అనుకుంటున్నాను. అవునా? చేస్తున్నా అనుకున్నా, ఎందుకంటే బాగా పైకి వస్తుంది, మంచిగా చేస్తుంది అనుకున్నాను. అందరు చూస్తారు, చదువుకున్నది కదా, చేయగలుగుతుంది అనుకున్నా. మీరు అంకుల్? బాగా చేస్తాం అనుకున్నా, నీ కాన్సన్ట్రేషన్ నీ ఇదంతా బాగుంటుంది కాబట్టి మంచిగా చేస్తామని అనుకున్నా.
తర్వాత మీరు అందరు నాకు ఇట్లా కామెంట్స్ పెడతారు కదా కొంచెం సరే నా వాయిస్ తమనలాగా ఉంటది నాకు ఫస్ట్ అది చెప్పింది ఆంటీ. బట్ నాకు అంతకు ముందే కాలేజ్ లో చెప్పేవాళ్ళు ఇట్లా ఫీచర్స్ ఉంటాయి అని చెప్పి, బట్ వాయిస్ ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఆంటీ చెప్పినప్పుడు అనుకున్నా ఏముంటదబ్బా వాయిస్ అట్లా అని చెప్పి. ఇప్పుడు చాలా మంది కూడా అట్లా కామెంట్ పెడతారు. ఐషాని ఐషాని చూడు ఐషాని అడుగు నానమ్మని తాతని ఎప్పుడు వస్తారు యూఎస్ఏకి అని చెప్పి. ఎప్పుడు రమ్మంటావు అమ్మా? ఎప్పుడు రావాలి? అడుగు ఎప్పుడు వస్తారు? బర్త్డే బర్త్డే కన్నా ముందు. బర్త్డేకి వస్తాం. సరే సరే అని చెప్పు. లేదండి ఇంకో ముందు రండి మంచిగా. ఆంటీ మంచిగా మీకు ఇట్లా చాలా మంది అనుకుంటారు కదా ఇట్లా కొన్ని డ్రెస్సెస్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇన్లాస్ అట్లా అని చెప్పి. నేను ఆంటీ షికాగోలో ఒక మాల్ కి వెళ్ళినప్పుడు నాకు షార్ట్స్ కూడా ఆంటీ సెలెక్ట్ చేశారు. ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగుంది నువ్వు తీసుకో అట్లా అని చెప్పి. అండ్ ఇట్లా నేను బ్లాగ్ చేసేదానికి కూడా మంచిగా నాకు మైండ్ లో ఎంత కోఆపరేట్ చేస్తారో ఆంటీ అంకుల్ కూడా అట్లా ఏమి రెస్ట్రిక్షన్ లాగా అట్లా ఏమి ఉండదు, మంచిగా కోఆపరేట్ చేస్తారు. అందుకే నేను అంత ప్రశాంతంగా బ్లాగ్స్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు ఈ బ్లాగ్ పెట్టి కూడా చెప్తారేమో నువ్వు మీ ఇంట్లో ఇంటికి వెళ్ళి వంట చేయలేదా అని చెప్పి. మీరే చేయలేదు కదా ఆంటీ అసలు. వాళ్ళ పిల్లలు కదా ఎప్పుడో ఒకసారి వస్తారు సరదాగా వచ్చి వెళ్ళాలనుకుంటారు, వాళ్ళు అక్కడ చేసుకునే ఉంటారుగా ఉంటాది. ఇది డ్రై ఫ్రూట్ నాను అదిగో అక్కడక్కడ అక్కడ పైన బోచు. తీస్తున్నాడని తెలిసే అట్లా కన్నా ఐషు డాడా ఏం చేస్తున్నాడు అక్కడ? And that's all from today's video. Thanks for watching. Don't forget to subscribe, like and share. And also don't forget to click the bell icon for all my notifications. I'll see you in my next video. Bye bye.